హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ 2024కు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, సిలబస్ మరియు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, ఎలాంటి పుస్తకాలు చదివితే మనము ఈజీగా జాబ్ సాధించవచ్చు అనేటువంటి వివరాలని ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. సో గైస్, మనకున్నటువంటి ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ప్రకారము దాదాపుగా 40,000కు పైగా ఖాళీలనైతే ఈ ఇయర్ భర్తీ చేయబోతుందండి ఎస్ఎస్సి జీడీ బోర్డు. ఓకేనా, ఎస్ఎస్సి వారు జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలను వివిధ డిపార్ట్మెంట్ల వారీగా 40,000కు పైగా అయితే భర్తీ చేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఒక అవగాహన అనేది ఉండాలి. కొత్తగా ప్రిపేర్ అవుతున్న వారికి లేదా ప్రీవియస్గా ప్రిపేర్ అయిన వారికి కూడా చాలా ముఖ్యమైనటువంటి వీడియో అండి ఇది. ఓకేనా, చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. అంతేకాకుండా ఈ వీడియోని మీరు 2 తెలుగు రాష్ట్రాలలోని ఏ జిల్లా నుంచి చూస్తున్నారో కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరూ తెలియచేయండి, చూద్దాం. ఓకేనా, అంతేకాకుండా ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సు టెస్ట్ సిరీస్ మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి, చాలా తక్కువ ఖర్చులో. ఓకేనా, టెస్ట్ సిరీస్ అయితే కేవలం 99 రూపీస్కే 50,000 ప్రశ్నలతో అండి. 1997 నుంచి రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్ వరకు కూడా ప్రీవియస్ ప్రశ్నలు అన్నీ కవర్ అవుతాయి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా అందులో కవర్ అవుతాయి. ఒకసారి తీసుకోండి ఫ్రెండ్స్, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా, మరి మనకు ఈ యొక్క జీడీ, ఓకేనా, జీడీ కానిస్టేబుల్ పరీక్షలను కండక్ట్ చేసేటువంటి సంస్థ ఏంటి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకేనా, మరి కేటగిరీ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఆన్లైన్లో మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మొత్తం ప్రశ్నలు 80 ఉంటాయండి, 80. ఓకే, టోటల్ మార్క్స్ అన్ని 160. అంటే ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు అయితే మనకు ఇస్తారు. 60 నిమిషాల టైం అండి, 1 అవర్ టైం. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 4 మిస్టేక్స్ కనుక మనం చేసామనుకోండి 1 మార్క్ కట్ అవుతుందండి. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది, గమనించాలి. ముఖ్యంగా మనము సెక్షన్స్ ఆస్క్డ్ టాపిక్స్ ప్రిపేర్ అంటూ చూద్దామండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సిలబస్ కనుక మనం గమనించినట్లయితే అర్థమెటిక్, నంబర్ సిరీస్, ఓకేనా, రిలేషన్షిప్ కాన్సెప్ట్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, నెక్స్ట్ స్పాటియల్ విజువలైజేషన్, అర్థమెటికల్ రీజనింగ్, ఫిగర్స్ క్లాసిఫికేషన్, స్పాటియల్ ఓరియంటేషన్, అనాలజీస్, నాన్ వెర్బల్ సిరీస్, విజువల్ మెమరీ, నెక్స్ట్ డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేటువంటివి అయితే ఇందులో మనకు చూడవచ్చండి. ఓకేనా, ఇవన్నీ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే మనం చెప్పుకోవచ్చు. తెలుగులో కూడా చెప్తాను, ఎవరు టెన్షన్ పడద్దు. ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయనే దగ్గర తెలుగులో కూడా చెప్తాను. ఇప్పుడైతే ఇంగ్లీష్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ సిలబస్ కనుక మనం గమనించినట్లయితే స్పోర్ట్స్ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ విధంగా స్పోర్ట్స్ అండి, ఇది జీకే. హిస్టరీ ఉంటుంది. హిస్టరీ అంటే కంప్లీట్గా ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే చదవాల్సి ఉంటుందని మనం. సో అంతకుముందు అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచి ఎక్కువ రావు, చాలా తక్కువ. ఓకే, నెక్స్ట్ కల్చర్, భారతదేశ సంస్కృతి పైన. నెక్స్ట్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ వస్తుంది, వరల్డ్ జాగ్రఫీ వస్తుంది. సో మన ఏపీ జాగ్రఫీ లేదా వివిధ స్టేట్స్కి సంబంధించిన జాగ్రఫీ కూడా 1-2 వస్తాయి. ఎకనామిక్ సెన్స్ అండి, అంటే అర్థశాస్త్రం పైన అవగాహన క్వశ్చన్స్, జస్ట్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారండి. నెక్స్ట్ జనరల్ పాలసీస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము, సైంటిఫిక్ రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినది. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇందులో అడుగుతారండి. నంబర్ సిస్టమ్, నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ఓల్ నంబర్, ఓకే, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్స్ ఆపరేషన్స్. ఇంగ్లీష్లో ఉందని ఎవరు టెన్షన్ పడద్దు, తెలుగులో కూడా చెప్తాను మళ్ళీ. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్ అనేటువంటి టాపిక్స్ అయితే మనం చూడవచ్చు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సిలబస్లో. ఎస్ఎస్సి లెవెల్లో ఉంటాయండి. ఓకేనా, మంచి స్కోరింగ్ ఇది. నెక్స్ట్ ఇంగ్లీష్ సిలబస్ కనుక చూసినట్లయితే స్పాట్ ద ఎర్రర్స్. స్పాట్ ద ఎర్రర్స్ అంటే సో తప్పుగా ఇచ్చిన దాన్ని గుర్తించాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారండి. మనం ఎస్ఎస్సి మోడల్ పేపర్లో ఆల్రెడీ చెప్పాను, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించి స్పాట్ ద ఎర్రర్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ గురించి కూడా చెప్పాను. సినోనిమ్స్ లేదా హోమోనిమ్స్ అంటే పర్యాయ పదాలు అన్నట్లు, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. స్పెల్లింగ్స్ డిటెక్షన్,
మిస్పెల్డ్ వర్డ్స్ గురించి కూడా నేను మోడల్ పేపర్స్లో చెప్తున్నాను, గమనించాలి. ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఓకే, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, కన్వర్జేషన్ ఇంటూ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నారేషన్ లేదా స్పీచ్, షఫ్లింగ్ సెంటెన్సెస్, ఒక 4 వర్డ్స్ ఇస్తారు, సో కిందవి మీద కిందది పైన, పైనది కింద అయితే ఇస్తారని దాన్ని ఒక మీనింగ్ఫుల్ అరేంజ్మెంట్ అయితే చేయాలి. షఫ్లింగ్ సెంటెన్సెస్ ఇన్ ఎ ప్యాసేజ్ అండ్ క్లోజ్ టెస్ట్, మొత్తం 12 అయితే ఉంటాయండి ఇక్కడ. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ పైన మనకు ఎన్ని వస్తాయండి? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పైన మొత్తం 20 మార్కులు వస్తాయండి. 40 మార్కులు, 20 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్కులు, ఓకే. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ పైన 20 అండి, ఇంపార్టెంట్. ఎలిమెంటరీ మ్యాథ్స్ పైన 20 వస్తాయి. ఇంగ్లీష్ పైన, ఇంగ్లీష్ లేదా హిందీ, ఓకేనా. ఇంగ్లీష్ పైన అయితే మనం ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంగ్లీష్ పైన 20 మార్కులు, మొత్తం 80 మార్కులకు గాను ఉంటుంది. 160 మార్కులు, 80 ప్రశ్నలు, ఓకేనా, గమనించాలి. సో ఇక చూసినట్లయితే మరి ఏ టాపిక్ నుంచి మనకు ఎక్కువ వస్తాయి? తెలుగులో చెప్తాను చూడండి. ఇక్కడ ముందుగా జనరల్ నాలెడ్జ్ అండి. కరెంట్ అఫైర్స్ నుంచి 8 నుంచి 10 మార్కులు వస్తాయండి. ఏంటండి? 8 నుంచి 10 మార్కులు. స్టాటిక్ జీకే నుంచి 13 నుంచి 15 మార్కులు, ఓకేనా. 13 నుంచి 15 స్టాటిక్ జీకే, ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, ఓకే. రీజనింగ్ చూసినట్లయితే సారూప్యత 2 నుంచి 3 మార్కులు, కోడింగ్ డీకోడింగ్ 2 నుంచి 3 మార్కులు, వర్గీకరణ 1 నుంచి 2 మార్కులు, సిరీస్ అండి 1 నుంచి 2 మార్కులు, ఆర్డర్ ర్యాంకింగ్ 2 నుంచి 3 మార్కులు, దిశ దూరాలు 1 నుంచి 2 మార్కులు, గడియారం మరియు క్యాలెండర్ 0 నుంచి 1 రావచ్చండి, అంతే. ఆల్ఫాబెట్ లేదా వర్డ్ టెస్ట్ 2 నుంచి 3 మార్కులు, వెన్ రేఖా చిత్రాలు 2 నుంచి 3 మార్కులు, పజిల్ నుంచి 2 నుంచి 3 మార్కులు, రక్త సంబంధాల నుంచి అంటే రిలేషన్షిప్స్, బ్లడ్ రిలేషన్స్ నుంచి 1 నుంచి 2 మార్కులు, సిలోజిజం నుంచి 1 నుంచి 2 మార్కులు అయితే వస్తాయి. అండ్ గణితం కనుక చూసినట్లయితే మిశ్రమ సమస్య 1 నుంచి 2 మార్కులు, నిష్పత్తి మరియు అనుపాతము, నిష్పత్తి మరియు అనుపాతం అండి 2 నుంచి 3 మార్కులు, సరళీకరణ 2 నుంచి 4 మార్కులు, బీజగణితం నుంచి 1 నుంచి 2 మార్కులు, లాభ నష్టాల నుంచి 1 నుంచి 2 మార్కులు, శాతాల నుంచి 1 నుంచి 2 మార్కులు, సగటు 0 నుండి 1 మార్కు, వేగం మరియు దూరం, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ 0 లేదా 1 మార్కు. నెక్స్ట్ ఋతుక్రమం 1 నుంచి 2 మార్కులు, సాధారణ వడ్డీ లేదా సమ్మేళన వడ్డీ 2 నుంచి 3 మార్కులు, డేటా విశ్లేషణ లేదా డేటా వివరణ 3 నుంచి 4 మార్కులు అయితే వస్తాయి. ఇక ఇంగ్లీష్ అండి, లోపాలను గుర్తించడము, ఓకేనా, ఎర్రర్ టెస్ట్ 3 నుంచి 5 మార్కులు, ఖాళీలను పూరించడము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 2 నుంచి 3 మార్కులు, క్లోజ్ టెస్ట్ 5 నుంచి 6 మార్కులు ఎక్కువ వస్తాయి, పర్యాయ పదం మరియు వ్యతిరేక పదాలు 3 నుంచి 4 మార్కులు, పదబంధం మరియు ఐడియమ్స్ 3 నుంచి 4, ఒక పద ప్రత్యామ్నాయం 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ 3 నుంచి 4 మార్కులు, రీడింగ్ కాంప్రహెన్షన్ 5 మార్కులు వస్తాయి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి వీటికి. స్పెల్లింగ్ టెస్ట్ వచ్చేసి 2 నుంచి 3 మార్కులు అండి. సో ఈ విధంగా మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయనేది కూడా మనం క్లియర్గా చూడడం అయితే జరిగింది. ఓకే, చూసాము. బట్ మనము బెస్ట్ స్కోర్ చేయాలి, ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలంటే మనము ఏ బుక్స్ చదవాలి? సో నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, ఆల్రెడీ ఏదైనా ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ తీసుకున్న వారు బుక్స్ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. కానీ కొత్తగా కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్లయితే నేను ఎట్టి పరిస్థితుల్లో బుక్స్ రిఫర్ చేయను, ఎందుకంటే అవి మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అన్వాంటెడ్ డేటా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకున్న వారైతే తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఏవి ఇంపార్టెంట్, ఏవి చదవాలి అనేది మాత్రమే తెలిసి ఉంటుంది. మిగతా అన్వాంటెడ్ డేటా వదిలేస్తారు. బట్ కొత్త వారైతే మాత్రము ఖచ్చితంగా మన దగ్గరే కాదు, మీకు నచ్చిన దగ్గర ఎక్కడైనా కూడా కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. కోర్స్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా ముందు డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మన దగ్గర తీసుకున్నా కూడా అదే చెప్తాను నేను. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డెమో క్లాసెస్ వినండి ఫస్ట్. విన్న తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే క్లాసెస్లో 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ ఉంటారు. వారికి తెలుసు, ఎంతో వందల మందిని ఉద్యోగులుగా మార్చినటువంటి ఫ్యాకల్టీ కాబట్టి ఏ క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఎక్కడి నుంచి అడుగుతారు, ఏ విధంగా అడుగుతారు, ఎన్ని రకాలుగా అడుగుతారు అనేది మీకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా ఈజీ అవుతుంది, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక బుక్స్ మాకు కావాలి అనుకున్న వారు చూడండి ఫ్రెండ్స్, జనరల్ నాలెడ్జ్ కనుక కావాలి అనుకుంటే
హరియంత్ బుక్ తీసుకోండి ఫ్రెండ్స్, హరియంత్. ఓకేనా, ఇంగ్లీష్లో ఉంటుంది ఇది. తెలుగు కావాలి అంటే విజేత కాంపిటీషన్ తీసుకోండి. ప్రాక్టీస్ వర్క్ బుక్ అండి, ప్రాక్టీస్ చేయడానికి మనకు కిరణ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పరీక్ష ప్రాక్టీస్ వర్క్ బుక్ తీసుకోండి ఫ్రెండ్స్, యూస్ఫుల్గా ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి. నన్ను అడిగితే టెస్ట్ సిరీస్ తీసుకుంటే బెస్ట్ అండి, డైరెక్ట్ మీరు ఆన్లైన్లో రాయొచ్చు. ఈ బుక్స్లో అయితే బుక్స్లో ప్రాక్టీస్ చేస్తే మనకు ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ కలగదు, ఎందుకంటే మనకు సిబిటీ ఉంటుంది కదా, కంప్యూటర్ బేస్డ్. కాబట్టి మీరు యాప్లో రాస్తేనే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ ల్యూసెంట్ అండి, పర్ఫెక్ట్ బుక్. తెలుగులో అయితే విజేత కాంపిటీషన్ సరిపోతుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రాజేష్ వర్మ ద్వారా ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ అండి, తీసుకోండి బాగుంటుంది. తెలుగు అయితే ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి సరిపోతుంది. హిందీ గైడ్ అయితే హిందీ అవసరం లేదండి, మనకు హిందీ ఎవరు తీసుకోరు మ్యాక్సిమం. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఆర్బిహెచ్ ఎడిటోరియల్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఆంగ్ల కనుక చూసినట్లయితే, అంటే ఇంగ్లీష్ బుక్ కనుక చూసినట్లయితే ఎస్పి బక్షి ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ తీసుకోండి బాగుంటుంది. అండ్ ప్రీవియస్ పేపర్స్ కనుక చూడాలంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యూత్ కాంపిటీషన్ టైమ్స్ ద్వారా పేపర్లను అయితే పరిష్కరిస్తారండి, అవి తీసుకుంటే సరిపోతుంది. రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్ ద్వారా జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ ఉంటుంది, సరిపోతుందండి అది. నెక్స్ట్ సమగ్ర గైడ్ అన్నీ కావాలంటే హరియంత్ ద్వారా జీడీ కానిస్టేబుల్ పాత్ ఫైండర్ బుక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కోసం మనోరమ ఇయర్ బుక్ తీసుకుంటే సరిపోతుందండి, లేదా మనకు షైన్ ఇండియా వస్తుంది తెలుగులో. ఓకేనా, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారిది వస్తుంది. ఓకేనా, ఏదైనా ఒకటి తీసుకున్నా కూడా సరిపోతుంది, డైలీ పేపర్ చూసుకున్నా కూడా సరిపోతుంది. లేదా ఆర్కే ట్యూటోరియల్ మన కరెంట్ అఫైర్స్ చదివినా కూడా సరిపోతుంది, ప్రతిరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో గాయస్, ఇది మరి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి సిలబస్, ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనేది క్లియర్గా మీకు చెప్పడం అయితే జరిగింది. ఏ బుక్స్ చదవాలని కూడా మీకు గైడ్ చేయడం జరిగింది. ఓకేనా, సో కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రము నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, సలహా ఏంటి అంటే కోర్స్ తీసుకోవడం బెస్ట్. నేను ఓన్లీ మన దగ్గరనే తీసుకోవాలని చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్కడైనా తీసుకోండి, బట్ కొత్తవారు కోర్స్ తీసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి. ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళేంత స్తోమత ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉన్నారనుకోండి, బుక్స్ సరిపోతాయి. ఓకేనా, బుక్స్ చాలండి, ఎనఫ్. ఏదైనా ఒక చిన్న ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఎనఫ్ అది. ఓకేనా, సో గాయ్స్, ఇది అప్డేట్. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.